స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఒక 2 వచనాలు ప్రభును కూర్చున్నటువంటి స్తుతి ఆరాధన చెల్లించే అందరం ఏకంగా కూడి ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించి వాక్యంలోనికి వద్దామండి. అందరు ఏకీభవించి ప్రభువును ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలసి ఉంటుండగా సంపూర్ణంగా మన హృదయాలను ప్రభు వైపు లేవనెత్తుకొని ప్రభును స్తుతిస్తాము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. జలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. జలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పరిశుద్ధుడా 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 వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ సహవాసము మాకు అనుగ్రహించి మా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి వాక్యం ద్వారా హెచ్చరింపబడుటకు మా అందరిలో చూపిన కృపా కనికరను బట్టి దయా వాత్సల్యాన్ని బట్టి శాశ్వతమైన ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆది అంతమైంది, మీరే మహిమ పొందండి, ఘనత పొందండి. మా పరలోకపు తండ్రి విత్తబడి వాక్యము మీదై ఉంటున్నట్లు సహాయం చేయమని, ఈ అల్పురాలని మీ సిలువ చాటున మరుగుపరుచుకోమని మా పరలోకపు తండ్రి మీరే మాట్లాడమని, మీ పరిశుద్ధ స్వరాన్ని వినిపింప చేయమని, ఆత్మీయంగా ఈ దినానికి కావాల్సిన నూతన బలమును శక్తిని పొందటానికి కృప చూపమని బ్రతిమాలుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలన్నిటినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గత 2 వారాలుగా సిలువ యాత్ర కీర్తనల గురించి ధ్యానిస్తూ రావటం జరిగింది. తండ్రి అయిన దేవుడు మనకి ఏర్పరిచినటువంటి దినాలు, మనల్ని సృష్టించి నిర్మించిన ఆ సృష్టికర్త మన దినాలన్నీ లెక్కించి ఉంటుండగా ఆ దినాలలో మన యాత్ర, మన జీవిత విధానము ఒక యాత్రతో పోల్చబడి ఉంటుండగా ఆ యాత్రలో మనం జీవించవలసిన విధానాన్ని ప్రభు స్పష్టం చేసి ఉంటుండగా మరి రూపకమైనటువంటి యాత్ర
మార్గము, నడవవలసిన విధానము, నడిచే తీరు, అనుసరించవలసిన పద్ధతి, మన ఎదుట ఉంచబడినటువంటి మరి ఆ పరిశుద్ధ పట్టణము, పరలోక పట్టణము యెరూషలేము పట్టణాన్ని చేరటానికి యాత్ర మనం కొనసాగించవలసి ఉంటుండగా దేవుడు ఏర్పరిచినటువంటి పరిశుద్ధ సత్యాలను ప్రభు మనకు తెలియచేయును కాక. మనకందరికీ తెలిసినట్లుగా ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యంలో ఉంటుండగా మోషేని ఏర్పరచుకొని మోషే నాయకత్వంలో వారిని స్వాస్థ్యంగా ఇస్తానని ప్రమాణం చేసినటువంటి ఆ కనాను దేశానికి నడిపించటము మనకు తెలుసు. ఆ మార్గం అంతట్లో ప్రభు వారికి తోడైంది. మరి మోషేను లక్షలాది ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించే ఆత్మపూర్ణమైనటువంటి నడుపుదలను గ్రహించినటువంటి ప్రభు మరి ఆ మార్గంలో నడిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన ముందుంచబడినటువంటి మన జీవిత విధానంలో, మన జీవిత యాత్రలో ముందుకు సాగవలసినటువంటి విధానాన్ని బట్టి, మరి ప్రభు నిర్దేశించినటువంటి విషయాలను బట్టి ప్రభు మనతో మాట్లాడినట్లు కృప చూపును కాక. మరి మోషే తన నాయకత్వంలో ఆ మందను కాపరిగా నడిపించినటువంటి విధానంలో 80 ఏళ్ల వయసులో వచ్చినటువంటి మోషే మరి 120 సంవత్సరాలకు తన జీవితయాత్ర ముగించుకున్నట్లు మనకు వాక్యం తెలియజేస్తుండగా తర్వాతి యాత్ర యెహోషువకు అప్పచెప్పబడింది. యెహోషువకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మోషేని ఎలా నడిపించానో అలా నడిపిస్తాను, ఎలా తోడైనానో అలానే తోడై ఉంటానని. మరి ఈ రోజు మనకు మన జీవిత యాత్రలో మన ప్రభు మనకు తోడైనాడు, మనను నడిపిస్తానని బలపరుస్తుంటున్నాడు. మనల్ని శక్తితో జీవంతో నింపుతానని వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఇక్కడ యొర్దాను నది దాకా రావటం జరిగింది. మరి మోషే దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే పిస్క కొండకి ఎక్కటము, నెబో శిఖరాన మరి వాగ్దాత దేశాన్ని అంతా చూడటము, పూర్తిగా అన్యాక్రాంతమైనటువంటి ఆ దేశాన్ని చూడటము, అక్కడే మరణించడం జరిగింది. మరి యెహోషువ కాడిని తన భుజాన్ని ఎత్తుకొని ప్రభు నిర్దేశించిన మార్గంలో ముందుకు సాగటం జరిగింది. ఇక్కడ ఇంతవరకు జరిగిన యాత్ర ఒకటైతే, ఇప్పుడు జరగవలసినటువంటి యాత్రా విధానము మనం స్పష్టంగా దేవుడు ఎందుకు ఉద్దేశించినాడో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటున్నది. యెహోషువ జనాంగంతో యొర్దాను నదికి వచ్చినాక మొట్టమొదట చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యొర్దాను దాటక మునుపు అక్కడ జనాలంతా నిలిచినాక మరి 3 దినాలైన తర్వాత మనము ఈ నిబంధన మందసము యాజకులు మోస్తుంటుండగా, ముందుకు నడిపిస్తుంటుండగా మనం ఈ యొర్దాను నది దాటవలసినటువంటి అవసరం ఉంది. మరి మీరు మొట్టమొదట చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇస్తుంటున్నాడు, యెహోషువ ద్వారా మాట్లాడుతుంటున్నాడు. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. యాత్ర, కొత్త యాత్ర ఆరంభమవుతా ఉంది. యొర్దాను దాటాలి. యొర్దాను దాటిన తర్వాత వచ్చేటటువంటి దేశం అంతా కూడా, కనాను దేశం అంతా కూడా వాళ్ళు ఆక్రమించుకోవాలి. స్వాస్థ్యంగా ఇవ్వబడబోతా ఉంది. అందు నిమిత్తము ప్రిపరేషన్ ఏంటంటే, మొట్టమొదట ప్రిపరేషన్ ఏమంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది. ఆయన ఇచ్చే స్వాస్థ్యము, మనకిచ్చే స్వాస్థ్యం మనం అనుభవించాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరిని ప్రభు చూడనేరడు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని గ్రహించినటువంటి మనము మరి దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి యొర్దాను దాటక ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. తర్వాత వచ్చినటువంటి అధ్యాయములంతా కూడా మరి ఎలా నడిపించిన విధానం అంతా కూడా రాయబడింది. ఆ రాయబడినటువంటి విధానంలో మరి
వారంతా బయలుదేరిపోవటం జరిగింది. ఇక్కడ శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే, పరిశుద్ధపరచుకొనడి అన్నటువంటి విషయంగా ప్రభు ఒక మాట మాట్లాడుతుంటున్నాడు. అద్భుత కార్యం జరుగుతుంది అంటే, ప్రభు నుండి మనం అద్భుత కార్యాలు పొందాలంటే, ప్రభు మన ఎలా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలంటే మరి పరిశుద్ధపరచబడటం అన్నది జరగాలి. ఇక్కడ జరగబోయే ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం ఏంటంటే, వారిని దేవుడు ఆరిన నేలన నడిపించబోతుంటున్నాడు. అలనాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన ప్రభు ఆ అద్భుత కార్యాన్ని చూసినటువంటి జనము ఇప్పుడు ఇక్కడ యుద్ధాన్ని దాటే సమయంలో లేరు. ఆ 40 ఏళ్ల కాలంలో మోషే నాయకత్వంలో ఆల్మోస్ట్ ఆల్ రాలిపోవటం జరిగింది. వారు ఎరగరు, ఆ కార్యాన్ని గురించి ఎరగరు. ఇప్పుడు అద్భుత కార్యం మరీ జరిగిస్తానంటున్నాడు ప్రభువు. ఆరిన నేలను నడిపిస్తానంటున్నాడు. మనల్ని కూడా మరి ఆరిన నేలను నడిపించాలంటే మరి ప్రభువు ఒక మాట మాట్లాడుతుంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో చూడండి. 43వ అధ్యాయము మొదటి వచనంలో, ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం మనకి ఇచ్చుంటున్నాడు. ఎందుకు ఇచ్చాడంటే, కావున యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద కొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు జ్వాలలు నువ్వు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు. మనల్ని తన పోలిక సృష్టించుకున్న ప్రభు, నిర్మించిన ప్రభు మరి గొప్ప శ్రేష్టమైనటువంటి ఒక అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇస్తుంటున్నాడు. నేను పేరు పెట్టి పిలిచినాను, నువ్వు నా సొత్తు, నువ్వు జలములలో బడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఇక్కడ అదే జరుగుతా ఉంది. యుద్ధ అన్నది గట్లు చెంచుకొని పారేటటువంటి యుద్ధ అన్నది పాయలుగా చీలి ఆరిన నేలన, ఎండిన నేలన మరి వారిని నడిపింప చేస్తూ ఉంటున్నటువంటి ప్రభుని ఇక్కడ చూస్తుంటున్నాము. తన బిడ్డల యాత్రలో, తన బిడ్డలు చేసే యాత్రలో ప్రభు వచ్చే ఏ ఆటంకాలైనా, ఏ అడ్డంకులైనా, ఏ గొప్ప శోధనలైనా ప్రభు మనపక్షంగా ఉండి మనపక్షంగా కార్యం నెరవేర్చే ప్రభు అయి ఉంటున్నాడు. ఇక్కడ ఒక విషయము స్పష్టం చేస్తుంటున్నాడు ప్రభు. 12 రాళ్ళు, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున 12 రాత్రులు తీసుకొని అవి ఇక్కడ నిలబెట్టండి. ఎందుకు అంటే, రాబో తరములన్నిట్లో ఈ అద్భుత కార్యము, ఈ ఆశ్చర్య కార్యము, ఈ వాగ్దానము మరి ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండులాగునట. మరి తరతరాలకు ఇది జ్ఞాపకం ఉండులాగా ఈ వాగ్దానం తరతరాలకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటుండగా, మరి గొప్ప దేవుడు మన ప్రయాణంలో, మన జీవిత యాత్రలో మరి సంపూర్ణమైనటువంటి దక్షిణహస్త బలంతో మనల్ని ఆదుకుంటూ ముందుకు నడిపిస్తాడు అన్నటువంటి వాస్తవం మనం గ్రహించే వారంగా ఉండాలి. ఇక్కడ ఒక ప్రదేశం గురించి స్పెసిఫిక్ గా ఇక్కడికి ఇవ్వబడింది, గిల్గాలు. ఈరోజు మనకందరికీ కావాల్సినటువంటి అనుభవం ఏమంటే, గిల్గాల్ అనుభవం కావాలి. జీవిత యాత్రలో ఆ రోజు ప్రభు యుద్ధాన్ని దాటేటప్పుడు వారికి ఇచ్చినటువంటి ఈ సందర్భంగా ఇచ్చినటువంటి దాంట్లో మరి ఇక్కడ ఒక గిల్గాలు అన్న దాని విషయానికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి విషయం. గిల్గాలు అంటే అర్థం ఏంటి అంటే, దొరలింపబడటము. మరి దీన్ని ఎక్కడ చూస్తుంటున్నామంటే, మనము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తుంటున్నాను.
గిల్గాలు అంటే దొరలింపబడము, దొర్లించి వేసి ఉన్నాను. ఏం దొర్లించి వేసి ఉన్నానని చెప్తున్నాడంటే ప్రభువు, నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనేను. ఈ గిల్గాలులో ఈ 12 రాళ్ళు నాటడమే కాకుండా మరి ఇక్కడ ఒక జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, యొర్దాను నది దాటి మరి పరిశుద్ధపరచుకుని యొర్దాను నది దాటినాక ఆ యాత్రలో మరి మనం ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనిస్తుంటున్నాం ఏంటంటే, మరి గిల్గాలులో జరిగినటువంటి కార్యం ఏంటంటే సున్నతి. సున్నతి చేయబడి ఈనాడు మనకు బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సున్నతి అక్కడ చేపించమని యెహోవా ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ఆయన ఇచ్చే స్వాస్థ్యం అనుభవించటానికి వారు మరి ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలో మొదటి పరిశుద్ధపరచుకోవటము, రెండవది సున్నతి చేయమని ఆజ్ఞాపిస్తే రాతికత్తులు చేయించి యెహోషువ, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు రాలిపోయారని ఇంతకు ముందే చెప్పాను. జనాలంతా ముందున్న వాళ్ళు లేరు, వారి సంతానం ఉన్నారు. ఆ సంతానం సున్నతి పొందని అనుభవం ఉంది వాళ్ళకు. కాబట్టి వారందరూ సున్నతి పొందేటట్టు చేయమని ప్రభు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. అలాగే చేయటం జరిగింది. కాబట్టి ఈ యాత్రలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటము ఒకటి వంతైతే, రెండవది సున్నతి పొందటము అంటే దానికి సాదృశ్యమైన బాప్తిసం పొందవలసినటువంటి అవసరము మరి ప్రభువు యాత్రా మార్గంలో చూపిస్తుంటున్నాడు. మూడవ అంశంగా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే గిల్గాలులో దిగి 16వ వచనం 10వ వచనం చూద్దామండి. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలంలో యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించింది. పస్కా పండుగను ఆచరించిన తర్వాతనే కనానులో ప్రవేశం జరిగింది. ప్రభువు అనుగ్రహించు స్వాస్థ్యము పొందటానికి పరిశుద్ధపరచబడటము, బాప్తిస్మం పొందటము, ప్రభు బల ఆరాధనలో పాల్పంపులు పొందటము, ఇవి కూడా మన జీవిత యాత్రలో సంపూర్ణంగా ముందుకు సాగుతూ ఉండవలసినటువంటి అంశాలు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని కేవలము భూస్వాస్థ్యంగా ఇచ్చేటటువంటి కనాను ప్రవేశించటానికి ఇంత శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి ఒక మార్గంలో వారిని నడిపించిన ప్రభు ఈనాడు ఈరోజు ప్రభు తనను తాను మనకు అర్పించుకోవటం ద్వారా, బలిగా తాను అర్పించుకోవటం ద్వారా, తన రక్తం చిందించటం ద్వారా మనకు ఒక పాప క్షమాపణని కలిగించటం ద్వారా, ఆ ప్రభువు చేసిన ఆ కార్యాన్ని గురించినటువంటి ఆ రక్తాన్ని చిందించటాన్ని బట్టి, ఆ రక్తంలో మన పాపములు కడుగోటానికి మనం ముందుగా పశ్చాత్తాపడటము, ఆ పశ్చాత్తాపడి మరి ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మరి దానికి మనం బాప్తిసం పొందటం ఎంతైనా అవసరం ఉన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ తెలియజేయబడతా ఉంది. మరి ఆ బాప్తిసం పొందినాక మరి దేవుని యొక్క ప్రభు శరీర రక్త మాంసంలో పాలు పంచుకున్నటువంటి వారం. అందుకే అపొస్తలులలో మరి జరిగినటువంటి విషయం, వాళ్ళు ప్రతిరోజు రొట్టె విడిచేయందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండ్రేను వ్రాయబడింది. మన జీవిత విధానము, మనం గడిపే జీవిత విధానానికి ఆనాడు అపోస్తలులు ప్రభు చెప్పిన మార్గంలో ముందుకు నడుస్తూ వారి జీవిత విధానంలో కొనసాగిన విధానాన్ని మనం చూస్తే మరి మనల్ని మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు చర్చెస్ లో నెలకు ఒకసారి ప్రభు వల్ల పంచడం జరుగుతూ ఉంది. కొన్ని పెద్ద పెద్ద చర్చెస్ అయితే ప్రతి వారము, కేథడ్రల్స్ లో అయితే ప్రతిరోజు ఉంటుంది. కానీ మరి ప్రభు బల ఆరాధన అన్నది ఎంత అవసరం అన్నది ప్రభు వారికి మనకు తెలియజేస్తా ఉంది. అంటే మన జీవిత యాత్రలో ముందుకు సాగటానికి, అంటే మన జీవిత యాత్ర అన్నది సామాన్యమైన మానవునితో కంపేర్ చేసుకుంటే మన జీవిత యాత్ర చాలా విభిన్నమైనది. ప్రభు మనకు జీవిత యాత్ర ఏర్పరిచిన దినాలు లెక్కబెట్టి ఆ జీవించిన దినాలన్నిట్లో కూడా మనం నడవలసిన మార్గాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి.
అంటే ఈ యాత్రా కీర్తనలు రాయటంలో మరి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం మనం ముందే తెలుసుకొని ఉంటున్నాము. మరి ఇక్కడ నేను మొన్న దేవుని వాక్యం పంచుకున్నప్పుడు మనము 127, 128వ కీర్తనలో ప్రభు ఇల్లు, ప్రభు ఇల్లును గురించినటువంటి వర్తమానము మనము కొంతసేపు ధ్యానించడం జరిగింది. ఆ ఇల్లు ఆశీర్వదించబడినటువంటి ఇల్లు. ఎందువలన ఆశీర్వదించబడింది, ఎందువలన యాత్రా కీర్తనలో చేర్చబడిందంటే ఆ ఆ యాత్ర జీవితంలో ఆ ఇంటి వలన జరగవలసినటువంటి శ్రేష్టమైనటువంటి మరి అంశాలను గురించి జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు మనకు అవకాశం ఇస్తుంటున్నాడు. ఇక్కడ ఆ ఇల్లును బట్టి ఆ ఇల్లు ఎందుకు అంత ధన్యత, అంత శ్రేష్టత కలిగిందంటే అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అనటమే కాకుండా మరి యెహోవా యందు భయభక్తులు కలగటం వలన ఇలాగ జరిగింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మరి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము, దేవుని యొక్క నడుపుదల కలగటం వలన ఇక్కడ ఈ 127, 128వ కీర్తనలలో మనం చూస్తుంటే ఆ ఇల్లు అన్నది ఒక మందిరము, ఒక పరిశుద్ధ పట్టణము, యెరూషలేము పట్టణము మరి ఆశీర్వదింపబడింది. అందులో సీయోనులోని ప్రభు ఏమంటున్నాడంటే ఈ ఇంటికి సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును కాక, నీ జీవిత కాలం అంతా యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఈ ఇంటిని దేనిగా పేర్కొంటున్నాడంటే యూదా ఇంటి వారుగాను, ఇశ్రాయేలు ఇంటి వారుగాను, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను అనుసరిస్తూ ప్రభు ఆజ్ఞాపించిన రీతిగా భయభక్తులు కలిగినటువంటి రీతిగా ఒక శ్రేష్టమైన ఇల్లుగా రూపొందించబడినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం అంతా ఇంత కాదన్నటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది ఈ 2 కీర్తనల భాగములలో. తర్వాత ప్రభు ఏమంటున్నాడంటే అటువంటి వారికి ఇల్లు లేకపోతే కుటుంబం, పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారనేది కాకుండా మరి కుమారులు ఎదిగే మొక్కల్లాగా ఉంటారని, కుమార్తెలు నగరికే చెక్కబడిన మూలకమ్మాలలాగా ఉంటారని, అంటే శ్రేష్టమైనటువంటి ఇంటిగా నిన్ను మర్చుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. నీ జీవితకాలం అంతా ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆశ్రయంగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి, ఆదుకునే ఇల్లుగా ఉండాలి, రక్షణ ఇచ్చే ఇల్లుగా ఉండాలి, ఓదార్పునిచ్చే ఇల్లుగా ఉండాలి. సంపూర్ణంగా ప్రభువును పోలి నడుచుకోవడం అనటంలో ఉద్దేశం అదే. ప్రభువు వల్ల మనకేమేమి లభ్యమవుతున్నాయో అవన్నీ కూడా మన ద్వారా ఇతరులకు సంక్రమించాలా అన్నది ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటుండగా మరి అటువంటి శ్రేష్టమైనటువంటి ఇల్లుగా ప్రభు రూపొందించి ఆ జీవిత యాత్రలో మన నడిచే మార్గం అంతట్లో మనం ఆయనకు అప్పగించుకోవటం ద్వారా మరి ఆయన నెరవేర్చిన ప్రతి కార్యాన్ని మనము నెరవేర్చడానికి మరి ప్రభు మన ఎడల తన కృపను చూపించగలిగినటువంటి వాడై ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం చూస్తే ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఇక్కడ చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ప్రభు మనల్ని పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు? పరలోక సంబంధమైన పిలుపు అది. రెండవది ఏంటి? పరిశుద్ధ సహోదరులారా. మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్న తర్వాతనే మరి ప్రభు మార్గంలో నడవటానికి వీలవుతుంది. కాబట్టి ఈ 2 మన పక్షంలో నెరవేరబడాలన్నటువంటి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒకసారి గమనించినామంటే అబ్రహాము ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచ్చిన నేను చదువుతానండి. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తున్నది ఏంటంటే అబ్రహాం అక్కడ ఉంటున్నాడు, ఎండవేళ గుడార ద్వారంలో కూర్చొని ఉంటున్నాడు, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో కూర్చొని ఉంటున్నాడు. అప్పుడు యెహోవా అతనికి కనబడెను, ముగ్గురుగా అతనికి కనబడెను అన్నటువంటి వాస్తవం ఇక్కడ రాయబడి ఉంది. అప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రభువుకు ఆతిథ్యం ఇస్తుంటున్నాడు. త్వరపడి
మరి 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేసి మరి లేత దూడలను వధించి ప్రభుకు భోజనం సిద్ధపరిచినటువంటి అబ్రహాంని ఇక్కడ చూస్తుంటున్నాము. అందుకే అబ్రహాం గురించి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మరి స్నేహితుడుగా ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే అబ్రహాముకు కలిగినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఆతిథ్యం ఇచ్చే గుణము, దేవునితో సంబంధం కలిగినటువంటి గుణము, సంపూర్ణంగా దేవుని విశ్వసించినటువంటి గుణము. అబ్రహాం దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడిన. దేవుని దృష్టిలో అబ్రహాం నీతిమంతుడిగా జీవిస్తుంటున్నాడు, పరిశుద్ధంగా జీవిస్తుంటున్నాడు, మరి అనుగుణంగా జీవిస్తుంటున్నాడు. ప్రభువు ఎంత గొప్ప స్థిర నిశ్చయితకు వచ్చాడంటే, మరి అక్కడికి వచ్చింది ఎందుకు అంటే అబ్రహాం యెహోవా దేవుడు ఎందుకు వచ్చాడంటే, మరి సొదొమ గొమొర్రా ఆ పాపం భారంగా ఉన్నందువలన సంపూర్ణంగా అగ్నిగంధకాలు కురిపించి దాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ప్రభు అక్కడ దిగిరావటం జరిగింది. కానీ ఆ విషయం మరుగుపరచడానికి ఇష్టపడక అబ్రహాంకు చెప్పటం ద్వారా అబ్రహాం చేస్తున్నటువంటి పని ఏంటి? అక్కడ ప్రార్థిస్తుంటున్నాడు, గోజాడుతుంటున్నాడు, తాను తగ్గించుకుంటున్నాడు. నేను దుమ్మును ధూళిని పురుగు వంటి వాడని నా ప్రార్థన, నా మొరవిను ప్రభువా. మరి 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? 40 ఇలాగా గోజాడుతూ మరి దేవుడి నుండి ఒక ప్రమాణం తీసుకుంటున్నాడు. ఎందుకు అంటే అక్కడ లోతు ఉన్నాడు, తనకు సంబంధించినటువంటి లోతు కుటుంబం ఉంది. వారు అగ్నిగంధకాలలో నశించిపోతారేమో అన్నటువంటి బరువు కలిగిన వేదన కలిగినటువంటి వాడుగా అబ్రహాం దేవుని ఎదుట మొరపెట్టుకోవడం జరుగుతుంది. ఈనాడు మన జీవిత యాత్రలో మరి ప్రభువుకు అంగీకారంగా మనం ముందుకు సాగాలంటే అనేకుల కొరకు, నశించే వారి కొరకు, మరి ఎరగని వారి కొరకు, ఆ దేవుని ప్రేమ తెలుసుకోలేని వారి కొరకు, దేవుడు ఎందుకు వచ్చాడో ఈ లోకంలో అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని గ్రహించలేని వారి కొరకు ప్రార్థించవలసినటువంటి అవసరం మనకు ఎంతో ఉంది. నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. అదే విషయాన్ని మనం ఎక్కడ చూస్తున్నామంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో చూద్దాము. పౌలు గారు అంటున్నారు 9వ అధ్యాయం 1వ వచనంలో, నాకు బహు దుఃఖము కలిగినది, నా హృదయంలో మానని వేదన ఉన్నది. క్రీస్తునన్ను నిజమే చెప్పుచున్నాను, అబద్ధమానుట లేదు. పరిశుద్ధాత్మేందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరెదను. వారి కోసం మానని వేదన, బహు దుఃఖము, బహు బాధ, బహు భారం కలిగినటువంటి పౌలును మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఎందుకంట? దేహ సంబంధులైన సహోదరుల నిమిత్తము. ఆత్మ సంబంధులైన సహోదరులుగా లేరు వారు. దేవుని ఎరగని వారుగా ఉంటున్నాడు, దేవుని ఆత్మ లేనిగా వారుగా ఉంటున్నాడు, శరీర కార్యాలను నెరవేర్చుకునే వారుగా ఉంటున్నాడు. వారి కోసము ఎంత త్యాగానికి సిద్ధపడుతున్నాడంటే, దేహ సంబంధమైన నా సహోదర కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండకూడదును. నేను ఇంత భాగ్యం అనుభవిస్తుంటున్నా, ఇంత రక్షణ అనుగ్రహిస్తుంటున్నా, ఇంత సమాధానం అనుభవిస్తుంటున్నా, ఇంత కృప పొందుతున్నా, నా సహోదరులకు లేదే బహు దుఃఖము, బహు బాధ, హృదయంలో మానని వేదన మరి పౌలు కలిగి ఉంటున్నాడు. అదే 10వ అధ్యాయంలో కూడా చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ఇంత గొప్ప మనస్సు, ఇంత గొప్ప మనస్సు ఎందువలన కలగటం జరిగిందంటే, మరి దేవునితో ఉన్నటువంటి అనుబంధం వలన, సహవాసం వలన. దేవుని ఇంటిగా ఉంటున్నాడు, దేవుని గృహంగా ఉంటున్నాడు. మరి దీని గురించినటువంటి సంపూర్ణ విషయానికి వస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక తిరిగి 3వ అధ్యాయానికి వస్తే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి పరలోక సంబంధమైన పిలుపుని గురించి మాట్లాడుతూ పౌలు దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు
మోషేని ఏర్పరచుకున్నప్పుడు మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నటువంటి మోషేని మనం చూస్తూ ఉంటున్నాము. అంతమంది జనాంగం, కాల్బను లక్షల కొద్ది జనాంగము, అటువంటి జనాంగాన్ని నడిపించటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంత భారంతో కూడినటువంటి ఆ వ్యవహారంలో ఎలా ఉన్నాడంట మోషే, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్లు. అంతేకాకుండా ఆ ఇంటిని గురించినటువంటి నిర్మాణం గురించి, అది దేవుని చేత కట్టబడినటువంటి ఇల్లుగా పేర్కొంటూ, మోషే పరిచారకుడైంది దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. తండ్రికి కుమారుడు పరిచారకుడుగా ఈ లోకంలోనికి రావటమే కాకుండా, మరి కుమారుడైంది కూడా దేవుని ఇల్లంతట్లో, అంటే తండ్రి ఇంటి గురించి నమ్మకంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి మనం కూడా అందుకే మనము 127వ కీర్తన మొదట్లో రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన ఎడల, యెహోవాకు మనం ఇల్లైన ఎడల, యెహోవాకు మనం పట్టణమైన ఎడల, ఆయనకు నివాస స్థలమై ఉంటున్న ఎడల, ప్రభు ఏమంటున్నాడంటే, నేను రక్షణ ప్రాకారంగా ఉంటాను, బురుజుగా ఉంటాను. ఇంతకుముందు మనం గుర్తు చేసుకున్నట్లుగా జలములలో వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, అగ్నిజ్వాలలో నిన్ను కాల్చవు. మనము దానియేలుకు, షద్రకు, అబేద్నెగోలకు కలిగిన అనుభవాలు మనకు బాగా తెలుసు. దేవుని యందు ఉన్న వారికి, దేవుని కొరకు జీవించే వారికి, దేవుని నిమిత్తం జీవించే వారికి దేవుడు ఎల్లప్పుడూ మరి ఆయన చుట్టూ తనే రక్షణ ప్రాకారంగా ఉండటానికి ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. కాచి కాపాడే ప్రభు అయి ఉండటానికి ఇష్టపడుతుంటున్నాడు. మరి దేవుడు అక్కడ మనకు ఒక గొప్ప అద్భుత కార్యం చేస్తుంటున్నాడు. ఏంటంటే, ఎక్కడ ఇశ్రాయేలీయులు బాప్తిస్మం పొంది, సున్నతి పొంది, పస్కా పండుగను ఆచరించినాక అక్కడ మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. అక్కడ ఏంటంటే, అప్పటి నుండి మన్నా ఆగిపోయింది. కనాను దేశపు పంట వాళ్ళు తినడం ఆరంభించారు. దేవుని స్వాస్థ్యాన్ని అనుభవించడం ఆరంభించారు. దేవుడు వారికి చేసిన వాగ్దానం చేసిన సంపూర్ణమైనటువంటి ఆ స్వాతంత్రం వారికి కలిగినటువంటి వారుగా, ఎప్పుడైతే వారిలో అవమానము దొరిలింపబడిందో, తీసివేయబడిందో, ఎప్పుడైతే దేవుడు సంపూర్ణ రక్షణలోకి నడిపించాడో, కనానులోకి ప్రవేశించారో, అప్పుడు ఆ దేవుని స్వాస్థ్యాన్ని వాళ్ళు పూర్తిగా అనిపించారు. ఈరోజు మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పరలోక రాజ్యము, ఆ పరమ యెరూషలేము, ఆ పరమ కానాను సంపూర్ణ స్వాస్థ్యంగా మనం అనుభవించటానికి మరి ప్రభు చూపించినటువంటి ఈ మార్గం అంతట్లో నమ్మకంగా నడుస్తూ ప్రభు ఎడల గొప్ప కార్యములు చేసినటువంటి విషయాన్ని తరతరాలు ఎరుగునట్లుగా, తరతరాలు పొందినట్లుగా సంపూర్ణమైనటువంటి నిబ్బరం కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారమే మనస్సు అనే నడుము కట్టుకొని, ఎందుకు అంటే ప్రభు మనకు దాగుతోట ఏంటున్నాడు, ఆశ్రయం ఏంటున్నాడు, మరి ఆదుకునే దేవుడు ఏంటున్నాడు, ఆనుకునే దేవుడు ఏంటున్నాడు. మన మనస్సు మనలో లేకపోతే, సంపూర్ణంగా దేవునికి అర్పణగా లేకపోతే, మరి దేవుని రొమ్మున ఆనుకునేటటువంటి ఆధిక్యత కోల్పోతాం. ఆనాడు కనాను స్త్రీకి నడుము వంగిపోయి 18 ఏళ్ల నుండి బాధపడిన స్త్రీని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసు రొమ్మున, అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరును జ్ఞాపకం చేసుకుంటే,
యేసురమ్మున అనుకున్న యోహానుని జ్ఞాపకం చేసుకుంటే మనం ఆధిక్యత కోల్పోగలుగుతాము. ఆధిక్యతను పొందలేము. ప్రభువుని మీద ఆనుకునేటటువంటి ప్రభు రొమ్మున ఆనుకునేటటువంటి ఆధిక్యత మనకు పొందగలిగినటువంటి స్థితి కావాలి. అందుకే వాక్యంలో వ్రాయబడింది, ఆ ఇల్లు యెహోవా చేత కట్టబడాలి. బండ మీద కట్టబడిన పట్టణం వలె మరుగై ఉండకున్నట్లు, కొండ మీద కట్టబడిన పట్టణం వలె మరుగైనప్పుడు బండ మీద కట్టబడినటువంటి గృహం వలె స్థిరంగా ఉండాలంటే సంపూర్ణమైనటువంటి ప్రభువులోనికి సంపూర్ణంగా మనం రావటం జరిగితే మాత్రమే మరి ఈ గొప్ప ఆధిక్యతను, ఈ గొప్ప విజయాన్ని, ఈ గొప్ప హక్కును మనము పొందగలిగినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగగలుగుతాము. ఎల్లప్పుడూ ఆయనకు మనతో పాటు ఆనాడు సీయోను కొండకెక్కేవారి గుంపులు గుంపులుగా తంబుర సితార నాదాలతో, మృదంగ శబ్దాలతో దేవుని స్తుతిస్తూ హల్లెలూయా చెబుతూ కొండ ఎక్కిన రీతిగా ఈరోజు మనము నమ్మకమైనటువంటి వారమైనప్పుడు ఖచ్చితంగా మనతో పాటు అనేక నశించే ఆత్మలను మనం తీసుకెళ్తూ దేవుని ఇల్లంతటో నమ్మకమైనటువంటి వారంగా మనము జీవిస్తూ మన ఇల్లు దేవుని ఇల్లుగా మారిపోయేటటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు ఇవ్వటానికి మనకు సిద్ధంగా ఉంటుండగా, మరి ఈ శేష జీవితము మన దినాలు ప్రభు లెక్కించుండగా ఆ లెక్కించిన దినములన్నిట్లో నమ్మకమైన మోషే ఎలాగా దేవుని ఇల్లంతటో నమ్మకంగా ఉన్నాడు, యేసు ప్రభు ఎలాగ తండ్రికి నమ్మకంగా ఉన్నాడు, మనము అన్ని విషయాలలో మరి ఇక్కడ ఏమన్నదంటే ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. మరి ప్రభు ఎలా మార్గం చూపించాడో అలాంటి మార్గంలోనే మనం ముందుకు నడవటానికి మరి ప్రయత్నం చేయాలి. ఇబ్బందులతో కూడింది, కష్టంతో కూడింది, సమస్యలతో కూడింది, శోధనతో కూడింది ఈ జీవితము చాలా చెప్పలే. ఎప్పుడు ప్రభు చెప్పలే మనకు మీ కష్టాలు రావని కానీ శోధనలు రావని కానీ. ప్రభువుకే శోధనలు వచ్చినప్పుడు ప్రభు వాక్యం ద్వారా దాన్ని సునాయాసంగా ఎదిరించినాడు సైతాను. మనకు మార్గం చూపించాడు. ఆ వాక్యాన్ని చేతపట్టుకొని ముందుకెళ్ళమంటున్నాడు. ఎదురే ప్రతి శోధనను జయించమంటున్నాడు. నేను మీకు ముందుగా ఉంటానంటున్నాడు, మిమ్మల్ని నడిపిస్తానంటున్నాడు, మిమ్మల్ని బలపరుస్తానంటున్నాడు, మిమ్మల్ని సేద తీరుస్తానంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు, ఆదుకుంటానంటున్నాడు, మీ పక్షంగా వ్యాజ్యమాడతానంటున్నాడు, మీ పక్షంగా పోరాడతానంటున్నాడు, మీ పక్షంగా కార్యం సఫలం చేస్తానంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నప్పుడు ప్రభు నిర్దేశించినటువంటి మార్గంలో మన జీవిత యాత్రలో, ఆ యాత్ర మార్గంలో అనేకులతో కూడి దేవుని స్తుతిస్తూ సన్నతిస్తూ భూమి మీద చేయగలిగితేనే పరలోకంలో ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన జీవితాల గురించి చాలా జాగ్రత్త పడాలి అన్నటువంటి హెచ్చరిక, మరి ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితంతో ప్రభుతో ఉండగలుగుతామన్నటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి వారంగా మన జీవితాలలో ప్రభు మనకిచ్చినటువంటి జీవితాలలో ముందుకు సాగటానికి ప్రభు మనకు తోడైండ కాక. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art, how great thou art, how great thou art.
దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా.